టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. సిట్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. ఢిల్లీకి చెందిన రసాయనాల వ్యాపారి అజయ్ కుమార్ సుగంధి అరెస్టుతో కొత్త నిజాలు వెలుగు చూశాయి. నకిలీ నెయ్యి తయారీకి అజయ్ సుగంధి రసాయనాలు సరఫరా చేసినట్లు గుర్తించారు సిట్ అధికారులు. దక్షిణ కొరియా నుంచి ఢిల్లీకి చెందిన ప్రధాన డిస్ట్రిబ్యూటర్ రసాయనాల్ని దిగుమతి చేసుకున్నాడు. అక్కడి నుంచి తన సంస్థ పేరిట అజయ్ కుమార్ కొనుగోలు చేశాడు. మోనోగ్లిసరైడ్స్, అసిటిక్ యాసిడ్, ఈస్టర్ వంటి రసాయనాల్ని భోలేబాబా డైరీకి అజయ్ కుమార్ సరఫరా చేశాడు. రసాయనాలతో తయారైన నెయ్యిని వైష్ణవి ఏఆర్ డైరీ పేరుతో టీటీడీకి సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తం మీద ఏదైతే సిట్ విచారణలో రోజు రోజుకి తవ్వే కొద్దీ చాలా విస్తుపోయే నిజాలే బయటపడుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూస్తున్నట్టయితే ఏదైతే ఈ లడ్డు తయారీకి సంబంధించినటువంటి నెయ్యి ఏదైతే కల్తీకి సంబంధించి ఈ రసాయనాలు తో తయారు చేసినటువంటి పామ్ ఆయిల్ తో ఈ నెయ్యిని తయారు చేశారు. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రసాయనాలు తయారయ్యే నెయ్యిని వైష్ణవి ఏఆర్ డైరీ పేరుతో టీటీడీకి సరఫరా చేసినట్లు ఏదైతే సిట్ అయితే గుర్తించబడుతుంది. ముఖ్యంగా భోలేబాబా డైరీ చేసినటువంటి నకిలీ నెయ్యిలో 90% పైగా పామ్ ఆయిలే కలిపినట్టు ఏదైతే ఈ సిట్ దర్యాప్తు తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ దక్షిణ కొరియా నుంచి ఏదైతే ఢిల్లీకి ఈ ప్రధాన డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నటువంటి ఈ రసాయనాలు దిగుమతి చేసేటువంటి వ్యక్తి ఏదైతే అజయ్ కుమార్ ఉన్నాడో ఇతను పూర్తిగా ఈ డైరీలకు సంబంధించి అతనే ఇవన్నీ సప్లై చేసినట్లయితే ఇప్పటికే సిట్ గుర్తించడం కాకుండా అతన్ని అరెస్ట్ కూడా చేసే పరిస్థితి ఉంది. అంటే గతంలోని ఇతనిపై వచ్చిన నేపథ్యంలో ఇతను చాలా రోజుల పాటు అసలు అంటే ఈ సిట్ కావచ్చు ముఖ్యంగా అధికారులు ఎవరికి దొరకకుండా తిరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే రీసెంట్ గా 3 రోజుల కిందట ఏదైతే సిట్ ఇతన్ని అదుపులోకి తీసుకుంది, అదుపులోకి తీసుకుని నెల్లూరు ఏసీబీ కోర్టులో అతన్ని హాజరుపరచడంతో కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఏదైతే తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అతన్ని నెల్లూరు సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. ఆయన ఇప్పటికే అతను కూడా బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితి ఉంది. కానీ దీంట్లో ప్రధానంగా ఇతనే చాలా కీలక వ్యక్తిగా ఏదైతే ఇప్పటికే సిట్టు అతని పేరు రాసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మోనోగ్లిజరైడ్స్, మరోవైపు ఆసిటిక్ యాసిడ్, ఈస్టర్ వంటి రసాయనాలతో ఈ పామ్ ఆయిల్ అంటే నెయ్యి లాంటి వాసన, అంటే అచ్చము నెయ్యి ఎటువంటి వాసన వస్తుందో అదే విధంగా ఆ పామ్ ఆయిల్ అన్ని కలిపితే అదే విధంగా నెయ్యి వాసన వచ్చే విధంగా ఏదైతే తయారు చేసే వాళ్ళని దానికి సంబంధించి కూడా ఈ ఏదైతే అజయ్ కుమార్, ఈ కోమిల్ జైన్, విపిన్ జైన్ ల మధ్య రసాయనాల సరఫరాకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి చాలా జరిగినట్లు ఏదైతే సిట్ అయితే పూర్తిగా కనుగొంది. అదే కాకుండా మరోవైపు ఇటు అప్పుడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర ప్రధానంగా ఉందని చెప్పేసి ఇప్పటికే సిట్ గుర్తించింది. దానికి సంబంధించి హైకోర్టుకు కూడా నివేదిక ఇచ్చింది. ఆయన్ని త్వరలో ఏదైతే సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉంది చెప్పొచ్చు. మరోవైపు ఇటు వైవి సుబ్బారెడ్డికి సంబంధించి ఇటు ఆయన భార్య స్వర్ణలతారెడ్డికి సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలు తెలుసుకునే విధంగా ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి శ్రీనగర్ లో ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఆ మేనేజర్ ని కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి ఆయనకి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యంలో ఇప్పటికే ఈ బ్యాంకు సమాచారం కోరడాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతారెడ్డి హైకోర్టులో కూడా వ్యాజ్యం వేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి హైకోర్టు కూడా ఏదైతే ఈ వ్యాజ్యంపై ప్రతివాదులు కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పడంతో ఈ నేపథ్యంలో సిట్ ఐఓ ఇటీవల హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ నెల 14న కీలకం కాబోతుంది చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెల 14న హైకోర్టు తెలిపే దాన్ని బట్టి వైవి సుబ్బారెడ్డిని విచారించే అవకాశం ఉంటుంది. వైవి సుబ్బారెడ్డి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే అవకాశం ప్రధానంగా తెలుస్తోంది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డికి భారీ స్థాయిలో ముడుపులు ఏదైతే ఈ అగ్రి ఫుడ్స్ వాళ్ళు చేసినట్లయితే సిట్ అయితే గుర్తించింది. ముఖ్యంగా 20 లక్షలు, 30 లక్షలు, ఒకసారి 50 లక్షలు అట్లా ఎన్నో లావాదేవీలు జరిగినట్లు ఏదైతే సిట్ అయితే దర్యాప్తులో తేల్చిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ జరుపుతున్నారు. ఈ నెల 14న కీలకం కాబోతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ సునీల్.